ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పు రాజు, నాన్నతో ఏదో మాట్లాడాలన్నా మాట్లాడు. ఏం మాట్లాడాలి రాజు? ఏం లేదు పెద్దయ్య, అమ్మాయి గారు తీసుకున్న నిర్ణయాలని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏ విషయం గురించి అంటున్నావు రాజు? ఈ ఆస్తి గురించి పెద్దయ్య. నేను అడగకుండానే నా మనసులో ఉన్న కోరిక తెలుసుకుని అడుగుతున్నాడా ఏంటి? ఆస్తి నా పేరు మీదకి రాయించేసేలా ఉన్నాడు. అంటే తాయెత్తు నేను అనుకున్న దానికంటే చాలా బాగా పనిచేస్తుంది. అదే పెద్దయ్య, అమ్మాయి గారు ఈ యావదాస్తిని దేవాలయానికి సంబంధించిన ట్రస్ట్కి రాసిస్తాను అని చెప్పారు కదా పెద్దయ్య. ఆ రోజు అమ్మాయి గారికి జరిగిన ప్రమాదం వల్ల ఆ పని చేయలేకపోయాం. ఇప్పుడు అమ్మాయి గారు మన మధ్యలో ఉన్నారు. హ్యాపీగా ఉన్నారంటే కారణం ఆ భగవంతుడే. కాబట్టి ఆ రోజు ఆగిపోయిన కార్యక్రమం ఇప్పుడు పూర్తి చేద్దాం పెద్దయ్య. ఏం మాట్లాడుతున్నావు రాజు? నేను ఆస్తి మొత్తాన్ని ట్రస్ట్కి రాసిద్దామని అన్నానా? అప్పుడు అన్నాను, కానీ ఇప్పుడు అనలేదు కదా రాజు. మనిద్దరి గురించి నాన్నతో మాట్లాడాలని కదా రాజు పిలిచావు. ముందు అది మాట్లాడు. ముందు ఆస్తిని దేవాలయం ట్రస్ట్కి రాసిద్దామని చెప్పండి అమ్మాయి గారు. రూపక ఆస్తి మీద వ్యామోహం లేదని ఆ రోజు చెప్పింది కదా. ట్రస్ట్కి రాసివ్వాలనే గొప్ప నిర్ణయం కూడా తీసుకుంది. అలాంటిది ఇప్పుడు ఎందుకు కాదంటుంది? యమరూప, అవునా? నేనెందుకు కాదంటాను? అలాగే రాసిద్దాం. సరే రాజు, ఈ మధ్యలోనే ఒక మంచి రోజు చూసి అవన్నీ ఏర్పాటు చేయి. సరే పెద్దయ్య. సరే, భోంచేద్దాం పదండి. తాయెత్తు పనిచేస్తుందా, లేదంటే తాయెత్తు పనిచేస్తున్నట్టు నటిస్తున్నాడా? సారీ అమ్మాయి గారు, మీరే అమ్మాయి గారని అందరూ నమ్మడానికి ఇదొక్కటే సరైన మార్గం అనిపించింది. అందుకే అలా ప్లాన్ చేశాను. నేనేమైనా తప్పు చేశాను అమ్మాయి గారు? నువ్వు కరెక్ట్గానే చేశావు, కానీ నేనే కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. లేదు లేదు రాజు, తప్పుగా ఏం మాట్లాడలేదు, కరెక్ట్గానే మాట్లాడావు.